ఇప్పుడు అంటున్నాడు తండ్రి వైపు చూసి, తండ్రి సమాప్తం అయిపోయింది. ఏం సమాప్తమైంది అంటే, నేను చేయవలసిన పని, నీవు నా చేతికి అప్పగించిన పని సమస్తమును నేను పరిపూర్ణంగా చేశాను. బైబిల్ గ్రంథం మొత్తం మీద 3 సార్లే ఉంటుంది ఈ మాట. ఆది కాండంలో తండ్రి అయిన దేవుడు సమస్త సృష్టిని చేసి సమాప్తమైందని తెలుసుకొని విశ్రాంతి తీసుకున్నాడు. 2వది యేసు ప్రభు వారు శిలువలో, 3వది ప్రకటన గ్రంథంలో. సమాప్తమైపోయిందయ్యా, నేను చేయవలసిన పని అంతా సమాప్తం చేసేసాను, ఏది మిగల్చలే. ఇంకా నీవు నా చేతికి అప్పగించిన ప్రతి పనిని నేను సంపూర్ణంగా చేశాను, ఇంకా నేను చేయవలసింది ఏమీ లేదు. అప్పటికి సమస్తమును సమాప్తమైనదని ఎరిగి యేసు ప్రభు పెద్ద కేకేశాడంట. పెద్ద కేకేశాడు ఓపిక తెచ్చుకొని, తండ్రి నన్ను వదిలిపెట్టేశావు కదా, నా చేయి విడిచావు కదా, ఇప్పుడు నా ఆత్మను నీకు అప్పగించుచున్నా. ఎవరో దీలా ప్రభు ఆత్మని. చాలామంది అంటారు 3 మేకులు పీక్కోలేనోడని. పీక్కోగలడు. ఒకవేళ 3 మేకులు గుడ్డోని బాగు చేసినటువంటి ప్రభు, మూగోడికి మాట ఇచ్చిన ప్రభు, చనిపోయిన వారిని లేపినటువంటి ప్రభు, ఆయన కానీ సిలువు దిగిరాలేడా? ప్రజలన్నది అదే కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే సిలువు మీద నుండి దిగిరా. దొంగలు కూడా అదే కదా అన్నది, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అన్నారు కదా. వారు చెప్పినట్టు విన్నాడే అనుకో, ఇప్పుడు పాపికి రక్షణ దొరికేదా? దొరకదు. పాపికి రక్షణ లేదు. ప్రజలు చెప్పినట్టు విని వస్తే లేదు, అపవాది చెప్పింది కొండ మీద, నువ్వు దేవుని కుమారుడివే కదా, రాళ్ళని రొట్టెలు చేసుకో అంటే, వారు చెప్పగానే, సాతాను చెప్పగానే రాళ్ళన్నీ రొట్టెలవునుగాక అన్నాడు అనుకో ప్రభు, కావా? అవుతాయి. కానీ తర్వాత ఏం చెబుతాడు? మన లాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి, నేను చెబితే మీ ప్రభువే విన్నాడు, నువ్వెంత ఈను అంటాడు. అందుకని ప్రభు అన్నాడు, నీ మాట కదరా ప్రభు నేను వినాల్సింది, మనుషుడు రొట్టె వలన మాత్రమే బ్రతకడు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడని సాతాన్ని గద్దించాడు. ఇప్పుడు ఇక్కడ దొంగలు చెప్పినట్టు, ప్రజలు అనుకున్నట్లు ఆయన శిలువ మీద మేకుడు ఆయన్ని ఓడి తీసుకొని ఆయన స్వస్థత నుండి బయటికి రాగలడు. కానీ రక్తమును చిందిస్తేనే, మరణిస్తేనే ఆయన పాపికి రక్షణ తెచ్చేది. అందుకని ఇప్పుడు అంటున్నాడు, తండ్రి బిగ్గరగా కేక వేశాడు, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానయ్యా. ప్రాణము రక్తముతో కలిసి యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7వ మాట. నేను దాన్ని వివరించాను అంటే సాయంత్రం అయింది, అందుకే ఏం చెప్పట్లేదు. సమయం 3 అయింది, చచ్చిపోయాడు యేసు ప్రభు. సిలువలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా అని తల వాల్చి తన ప్రాణమును అప్పగించుకున్నాడు తండ్రికి. రక్తంలోనే తన ప్రాణం వెళ్ళిపోయింది. అన్నీ ఇప్పుడు 6వ మాటలో ఏముంది? సమాప్తమైనది. నీవు నా చేతికి ఇచ్చిన సమస్త పనిని నేను నెరవేర్చాను. ఇక ఎంత దేవులు అడుగునే ఏమీ లేదు. ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచన నెరవేర్పు నేను నెరవేర్చా. ఇక నెరవేర్చవలసింది ఏమీ లేదు, సమాప్తమైంది అని బిగ్గరగా కేక వేశాడంట. తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానయ్యా, నా ఆత్మను అప్పగిస్తున్నానని. తండ్రి ఎక్కడున్నాడు చెప్పండి? ఈయన పిలిచేటప్పుడు తండ్రి ఎక్కడున్నాడు? ఆయన పరలోకము నుండి దిగివచ్చి మధ్య ఆకాశంలో సింహాసనం ఉంది. అది ఎవరికి కనపడదు? కుమారుడికే కనపడుతుంది. మొట్టమొదట తండ్రి అని పిలవగానే అక్కడే ఉన్నాడు. ఏం నా కుమారుడా అన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురయ్యా, వారిని క్షమించు. అప్పటి నుండి తండ్రి అక్కడే ఉన్నాడు. తండ్రి అక్కడే ఉండి మరి ఎందుకు కనికరించాలా, తప్పించాలా? కారణం ఏమిటి అంటే, కుమారుని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది కనుకనే ఆయన అక్కడే ఉన్నాడు. ఈ 4 మాటలు కటిక చీకటిలో దేశమంతా చీకటి అయిపోయింది. దేవుని సింహాసనము మహిమ తేజస్సు సిలువ మీద ప్రసరింపబడుతుంది. సిలువ మాత్రమే కనపడుతుంది. యేసు ప్రభు పలుకుతున్న ప్రతి మాట ప్రజలందరూ వింటున్నారు. చివరి మాట కూడా పలకడం తండ్రి వింటున్నాడు. వాళ్ళందరూ కూడా
వింటున్నారు. దేవుని దూతల సమూహం వచ్చిందంట యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి. తండ్రి, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అనగానే అందరూ ఉన్నారు. అందరూ కలిసే పరదేశికి వెళ్ళారు. మిగిలిన విషయాలన్నీ రేపటి దినాన మనం తెలుసుకుందాం. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో ఇవాళ సాయంత్రం క్రొత్త చర్చిలో చెప్పబడుతుంది. ఖచ్చితంగా అక్కడికి రండి. ఇప్పుడు శిలువ యాత్రకు వెళదాం. ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. దేవుడి మాటలు దీవించును గాక. ఒక విషయం చెప్తాను.